హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇది చూడండి, చుక్ చుక్ చదివండి, చుక్ చుక్. నేను ఒకసారి చదివేస్తా. ద అసెంబ్లీ ఆఫ్ యానిమల్స్. తొందరగా చేసేద్దాం. ఓకే, ఒక్కసారి ఒక ఫుల్ ఫారెస్ట్ మొత్తం పార్టీ పెట్టుకుంది. డించిక్ డించిక్ డున్ డున్, డించిక్ డించిక్ డున్ డున్, అలా ఏదో పార్టీ పెట్టుకుంది. అప్పుడు వింటున్నారా? అప్పుడు అందరూ డాన్స్ చేస్తూ, అందరూ ఆడుకుంటూ అలా ఉన్నారు. తొందరలోనే వాళ్ళందరూ నేను ఇంత గొప్ప అలా చెప్పుకోవడం మొదలెట్టారు. గొప్పలు పెట్టేసుకున్నా. ముందుగా సింహం వచ్చి చెప్పింది, నేనే ఈ ఫారెస్ట్ లో అన్నిటికన్నా బ్రేవెస్ట్ యానిమల్ ని అని చెప్పింది. అది నేనే అని చెప్పింది. ఓకే, మైక్ పట్టుకుందాం. నాది నేనే ద బ్రేవెస్ట్ యానిమల్, అందుకే నేను మీ అందరి కింగ్ ని అని చెప్తారు. ఓకే, ఆ టైంలో అది అలా కొంతమంది ఇలా చేస్తారు, అన్న వెంటనే ఇలా బట్టలు మార్చిపోయారు. ఇలా అంటారు, అంతే. ఇలా అంటారు, ఇలా పట్టుకొని ఇలా అంటారు. అదే బట్టలు మార్చిపోయింది. ఒక్క నిమిషం ఇలా పెడతారు, ఆపుతారు, మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చి ఇలా అనేస్తారు. నాకు ఆ ట్రిక్ తెలిసింది. సో ఆ మధ్యలో ఫాక్స్ అంటుంది, నువ్వేంటి, నేను మోస్ట్ కన్నింగ్ యానిమల్ మొత్తం ఫారెస్ట్. కన్నింగ్ అంటే తెలుసా? గూగుల్ సెర్చ్ చేస్తా, నాకు సంబంధం లేదు. నా ట్రిక్స్ అన్ని నన్ను సర్వై ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, అంటే నన్ను డిఫికల్ట్ సిచ్యువేషన్లో బతికించడానికి, నా ఫుడ్ ఎత్తుక్కోవడానికి ఉపయోగపడతాయి అంటుంది. అప్పుడు ఇలా పీకాక్ వచ్చి ఇలా మొత్తం చేసుకుంటుంది, ఫెదర్స్ అన్ని ఇలా చేసి, నాకన్నా అందమైన బర్డ్ని ఎప్పుడైనా చూసారా అంటుంది. అప్పుడు ఆ ఎలిఫెంట్ వచ్చి అంటుంది కదా, ఆ ఎలిఫెంట్ వచ్చి అలా అని, మీరందరూ ఏంటి, నేను చాలా బలమైన దాన్ని, నేను నా స్ట్రాంగ్ టస్క్ తో ఇలా అంటే చాలు అందరూ చచ్చిపోతారు. నేను ఇలా పట్టుకొని ఏదైనా లేపగలను, అండ్ ఒక 1000 లయన్స్ నేను డిఫీట్ చేసేయగలను, అంటే యుద్ధం చేసేయగలదు వాటితో అని చెప్తుంది. గర్వంగా చెప్పుకుంటే, దాని తర్వాత అందరూ అయిపోయాక బ్రీతింగ్ దెమ్సెల్ఫ్ ఒక చిన్న కప్ వస్తుంది, చెప్తుంది, వావ్ వండర్ఫుల్ క్వాలిటీస్, చాలా బాగున్నాయి మీ క్వాలిటీస్, కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు అంటుంది. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అని. అప్పుడు అంటుంది, ఒక లయన్స్ బ్రేవరీ, ఒక ఫాక్స్ కన్నింగ్నెస్ వాళ్ళని హంటర్స్ నుంచి సేవ్ చేయదు. అలానే పీకాక్ ఫెదర్స్, ఎలిఫెంట్ టస్క్, పీకాక్ ఫెదర్స్ ఉన్నాయో రూయిన్, అంటే వాటన్నిటిని కట్ చేసేస్తారు కదా. పీకాక్ని ఎందుకు పట్టుకుంటారు, అవన్నీ ఇలా కట్ చేసి ఏదో డిజైన్ చేయడం కదా, అన్ని పాడైపోతాయి. ఎలిఫెంట్ ఏమో ఇలా కొడితే బాణం చచ్చిపోద్ది. అక్కడ ఉంటాయి కదా ఇలా కొమ్ములు, టస్క్స్, వాటిని ఎలా తీసేస్తారు జాగ్రత్తగా. అప్పుడు వాటిని ఇది ఎలిఫెంట్ వాళ్ళ టస్క్ యాక్చువల్ గా ఉంటాయి అని మ్యూజియంలో పెట్టేస్తారు. నేను అనుకుంటున్నది అది, ప్లీజ్ అండి మ్యూజియంలో ఎలా పనిచేస్తే ఏమనుకోవద్దు, అలానే పెడతాను నాకు తెలిసినంత వరకు. ఓకే, సారీ అండి మ్యూజియం వాళ్ళు, ఎవరైనా వాళ్ళు చూస్తూ ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండి. సో ఆపండి, మీరు ఇలా బూస్ట్ చేయడం, ఎవరైనా అంతే ఈక్వల్ గానే ఉంటారు, చంపితే చచ్చిపోతారు అంటుంది. అప్పుడు అందరూ సైలెంట్ గా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పలేరు కదా అని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. అది కథ. మీకు నచ్చిందా కదా? మీకు నచ్చే ఉంటుంది. సో ఈ బుక్ కనుక్కోండి. ఇది కూడా అలాంటి బుక్, మిగతా వాటి బుక్సే. సో మీరు అలాంటి బుక్ తో కథ కూడా చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే,
మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్క వాళ్ళకు కూడా నచ్చితే ప్లీజ్ వాళ్ళకి చూపించండి. వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ and watching my videos. Thank you. Bye bye.